కుర్చీలు దించుతారు. దయచేసి ఈ స్టేజ్ దగ్గర కార్నర్లో ఉన్న బైక్ పక్కన పెట్టాలి. జీతాలు లేవు, కాంట్రాక్ట్ లేబర్ తీసేస్తా ఉన్నారు, అలాగే నిర్వాసితుల్ని కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మీరు 29వ తారీఖుని ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఐఎన్ఎల్ని శైలిలో విలీనం చేస్తానని ప్రకటన చేయాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రభుత్వ రంగ పరిశ్రమల వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఓ కార్మిక ప్రదర్శన ప్రారంభమవుతూ ఉంది. ఈ ప్రదర్శన ఇక్కడ బయలుదేరి కొత్త గాజోక మీదుగా మరలా ఈ పాత గాజోక కూడా చేరుకుని ఇక్కడ బహిరంగ సభ కూడా పెట్టబోతా ఉన్నాం. ఈ సభ నుంచి కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, అయ్యా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ఆధునిక దేవాలయాలని మోడీ ఆ రోజు నెహ్రూ గారు చెబితే ఇవి చావడానికి పుడతాయి, కొన్ని యవనంలో చేస్తే కొన్ని వృద్ధాప్యంలో చచ్చిపోతాయని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదని తెలియజేస్తూ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ఆధునిక దేవాలయాలుగా కొనసాగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉంటుందని చెప్పేసి ప్రకటన చేయాలని చెప్పేసి మోడీ గారిని రేపు పర్యటనలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 మాసాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులకి, 2 మాసాల నుంచి పర్మనెంట్ ఉద్యోగులకి జీతాలు లేకుండా ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి యాజమాన్యాన్ని తిరోగమన చర్యలో ఉందని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగుతూ శైలిలో విలీనం చేస్తూ ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశంలోని అతిపెద్ద విశాఖ ఉక్కు కర్మాగారం సీసోర్ స్టీల్ ప్లాంట్ అనమాట. అనేక త్యాగాలు, పోరాటాల ఫలితంగా 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ఈవేళ ఆదానికి గంగవరం పోర్టును అప్పచెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పూర్తిగా అప్పచెప్పాలని చెప్పేసి కార్మిక వర్గం మీద గత 4 సంవత్సరాల నుంచి దాడి చేస్తున్నాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చెబుతున్నాయి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగాన్ని కాపాడుతూ ఉన్నారు. కానీ కేంద్రం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ రేపు 29వ తారీఖున ప్రధానమంత్రి వస్తున్నారు. ఏకైక విశాఖ స్టీల్ ప్లాంట్ భారతదేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమని మీరు ప్రభుత్వ రంగంలో డిక్లేర్ చేయాలి, దీనికి కావాల్సిన గనులు ఇవ్వాలని చెప్పేసి కార్మిక వర్గం పోరాడుతున్నటువంటి పోరాటాలు పూర్వం ఇందిరాగాంధీ త్యాగం చేసింది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసిందనమాట. ఈవేళ మీరు కూడా ఏదైతే అప్పులు ఉన్నాయో అప్పులు రద్దు చేసి దీనికి క్యాపిటల్ మైన్స్ ఇచ్చి విశాఖ ఉక్కుని శైలిలో విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేయాలి. రేపు 29వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి మీద స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి అవనండి, అలాగే మన చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కలిపి స్పష్టంగా డిమాండ్ చేసి బీజేపీ పరిష్కారం చేయకపోతే మటుకు ఆంధ్రులందరూ కూడా 70 ఏళ్ళలో ఏ రకమైన పోరాటం చేశారో ఆ పోరాటానికి మీరు నాయకత్వం వహించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటీకరణ చేస్తానని చెప్పిన కాడి నుంచి 1370 రూపాయల చిలుక ఉద్యమం చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాగే కార్మికులకు రావాల్సినటువంటి జీతాలు కానీ, కార్మికులకు రావాల్సినటువంటి బాకీలను కూడా చెల్లించాలి.
మేము ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్ముతున్నామంటే 2000 BIFRకి వెళ్ళిపోయినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అప్పుడు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కాపాడడం జరిగింది. ఎందుకంటే అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, దేశంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడారు. అలాగే మరొకసారి రేపు ప్రధానమంత్రి గారు పర్యటనకు వస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు కూడా దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది, ఈ స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చే నిర్వాసితులు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రకటన చేయాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో కొన్ని హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయ్యా మీరు 5 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు గుడ్డుగుర్రానికి పలుతోమారా? ఎందుకంటే ఇక్కడ ఒక మాజీ మంత్రి అమర్నాథ్ గారు పదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలి అన్నారు. మీరు 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? మీరు 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ని రెన్యువల్ చేయలేకపోయినటువంటి మీ ప్రభుత్వం ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి ఇవాళ అమర్నాథ్ గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా ప్రజల వైపు పోరాటాలు చేయండి, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, అది పవన్ కళ్యాణ్ గారు అమ్మేస్తున్నారు, మోడీ గారు అమ్మేస్తున్నారు అని చెప్పి మీరు ఎంప్లాయీస్ని గందరగోళం చేయకండి. దయచేసి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పింది ఒకటే, మీరు చేసే చేతగాని పరిపాలన వల్ల, గత 5 ఏళ్ళలో మీరు చేసే చేతగాని పరిపాలన వల్ల ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గతి పెట్టిందని చెప్తూ ఇప్పటికైనా ప్రజల నుంచి మీరు పోరాటం చేయండి, కానీ రాజకీయంగా పోరాటం చేయొద్దని చెప్తా ఉన్నాం. అలాగే రేపు 27వ తారీఖున 36 గంటల దీక్షలో కూడా యువ కార్మికులందరూ కూడా కూర్చుంటామన్నాం. మోడీ గారు ఒక మంచి ప్రకటన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం.